హలో అండి అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని విషయాలు ఇప్పటికి మీకు తెలిసి ఉంటాయి. కాకపోతే ఈ అరెస్ట్ వెనక ఎవరు ఉన్నారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఉందన్నమాట. ఎందుకంటే సాధారణంగా పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటే నార్మల్గా అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే పోలీసులు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా అకస్మాత్తుగా అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి ఉన్న అంశాల మీద కొన్ని డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకు అంటే రీసెంట్ డేస్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది అనమాట. ఇది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద ఈగో సమస్యలాగా భావించింది. ఎందుకంటే డిసెంబర్ 7వ తారీఖుకి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 1 year కంప్లీట్ రేవంత్ రెడ్డి. ఈ 1 year కంప్లీట్ అవుతున్న తెలంగాణ సీఎం పేరు ఆఖరికి తన రేట్లు పెంచుకోవడానికి, సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించినారు రేవంత్ రెడ్డి. అయినా రేవంత్ రెడ్డికి మినిమం కృతజ్ఞత చెప్పే సమయంలో తన పేరు మర్చిపోవడం అనేది రేవంత్ రెడ్డికి చాలా ఇగో ప్రాబ్లం అనిపించింది అనమాట. దీన్ని కేటీఆర్ ఎన్టీవీలో ప్రస్తావించారు, ఇదే విషయాన్ని ప్రస్తావించారు అనమాట. ఈ విషయం అనేది రేవంత్ రెడ్డికి చాలా ఇగో అంటే ఒక చిన్నతనంగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను సీఎంగా అయిపోయి దాదాపు ఒక సంవత్సరం అవుతున్నా కానీ ఒక పెద్ద స్థాయి హీరో మినిమం నా పేరు కూడా చెప్పలేడు, పేరు కూడా మర్చిపోతారని చెప్పేసి ఇగో అట్టేది. ఏ మాటగా మనం చెప్పుకోవాలంటే ఆ ఇగో అట్టు కావడం వల్లే ఈయన అరెస్ట్ చేసిందనేది ఇక్కడ క్లియర్గా అర్థం. ఎందుకంటే దాన్ని బీఆర్ఎస్ పెద్దగా హైలైట్ చేసింది అనమాట. ఏంటంటే ఆయన తెలంగాణ సీఎంగా అల్లు అర్జున్ ఎవరు గుర్తించట్లేదు, హీరో కూడా పేరు మర్చిపోయాడు, అసలు ఆయన సీఎంఏ కాదన్నట్లుగా కేటీఆర్ పదే పదే ప్రస్తావించిస్తుండు. అది అల్లు అర్జున్ ఆ మాటకు బలం చేకూర్చింది అనమాట. ఇది రేవంత్ రెడ్డికి చాలా ఈగో ప్రెస్టేజ్ లాగా కనిపించింది. ఇట్లా ఈగో ప్రెస్టేజ్ లాగా కనిపించడం వల్ల ఆయన ఏదో ఒక రకంగా మన పవర్ చూపించాలి, ఒకసారి అల్లు అర్జున్ కనుక్కున్నాడు అన్నట్టుగానే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సాధారణంగా పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటే మామూలుగా నోటీస్ ఇచ్చి ఆయన పిలిచి ఆయన్ని తీసుకున్న తర్వాత నెమ్మదిగా అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఆయన్ని అకస్మాత్తుగా ఆయన ఇంటి మీద పడడం వల్ల దీని వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, తన ఈగో అట్టయింది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.